హాయ్ ఫ్రెండ్స్, ఎపిసోడ్ 80 ముచ్చట్లతో మీ ముందుకు వచ్చా. కిరాక్ ఉంది కదా ఎపిసోడు. ఎస్, స్టార్టింగ్ సన్నీ అంటుంటాడు. శ్రీరామ్ ఇండివిజువల్ అన్నట్టు కలరవటానికి ట్రై చేస్తుంటాడు. ఒకసారి ఇప్పుడు హమీదా పోయాక నువ్వు ఇండివిజువల్గా ఉన్నావు కదా అన్నట్టు ఆ ఫీలింగ్తో మాట్లాడేసరికి ఏంటో అన్నట్టు మాట్లాడుతుంటారు. బట్ ఒప్పుకోడు అది ఇదంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. ఎస్, కాసేపు ఇతని భావన కరెక్ట్ అనుకుందాం. సన్నీ ఏమంటాడు ఇప్పుడు బయటకు వచ్చి, నేను ఏక్ నిరంజన్, ఐఎమ్ ఏ పూర్ బాయ్. కాకపోతే సన్నీ ఏంటంటే గ్రూప్లో ఉన్నప్పుడు చెప్పడు, విడిగా ఒక్కడున్నప్పుడు నీకు బీబీస్తో కానీ కెమెరాస్తో కానీ చెప్పడం చాలాసార్లు చూసావు. నేనైతే ఇంతవరకు శ్రీరామ్ కెమెరాస్తో మాట్లాడంగా చూడలా. ప్లీజ్ బిగ్ బాస్ ఇంతవరకు, అంటే మనకు చూపించినంత ఫుటేజ్ వరకు నేనైతే చూడలా. బిగ్ బాస్తో శ్రీరామ్ మాట్లాడంగా కెమెరాస్ ముందు ఇంతవరకు చూడలా. ఓకే, రైట్. నెక్స్ట్ కాజల్. అక్కడే అప్పుడు శ్రీరామ్ కూడా వస్తే నాకెందుకు సపోర్ట్ చేయలేదంటూ అని అడిగిద్ది అనమాట. అసలు ఇదేంటో నాకెందుకు సపోర్ట్ చేయలేదంటే ఇష్టం వచ్చినప్పుడు సపోర్ట్ చేస్తారు, లేకపోతే లేదు. ఒకవేళ సపోర్ట్ చేస్తానని చెప్పినా చేయకపోవచ్చు, అది స్ట్రాటజీ కావచ్చు. నువ్వు అన్నది అదే కదా. అంతకుముందు లేడీస్ అంటే సపోర్ట్ చేస్తాను, నేను నీకు చేయాలని లేదు, చేయలేదు. నీకేం కరెక్ట్ అయినప్పుడు, నీ స్ట్రాటజీ కరెక్ట్ అయినప్పుడు ఆయనది కూడా అదే కదా. శ్రీరామ్ని అంటుంది అనమాట, నాకు ఎందుకు సపోర్ట్ చేయలేదు అంటే నీకు ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు, అటువంటిప్పుడు ఇంకా మిగిలిన వాళ్ళకి కూడా ఉంటుంది కదా అన్నట్టు చెప్తాడు. అంటే నీకు ఆల్రెడీ సపోర్ట్ సిస్టమ్ ఉంది, అట్లా లేని వాళ్ళకి చేద్దాం అనుకున్నాను అంటే నాకు అసలు ఎవరు లేరంటే కరెక్ట్గా గుర్తు తెచ్చుకో. నువ్వు గుడ్ల టాస్క్లో అప్పుడు నువ్వు సపోర్ట్ చేయలేదా? నువ్వు ఎవరి బాస్కెట్ని సేవ్ చేయడానికి ట్రై చేసినట్టు గుడ్ల టాస్క్లో సన్నీ బాస్కెట్ని సేవ్ చేయడానికి ట్రై చేసింది మనందరికీ తెలుసు, చూసాం. అది అది గుర్తు చేస్తానమాట. ఒక్కో పాయింట్ గుర్తు చేస్తేనే కాజల్కి అర్థమైంది అనమాట. అది తర్వాత ఎందుకంటే ఒకసారి తను చేసి తను కంఫర్టబుల్గా మర్చిపోతుంటుంది అనమాట, అందుకని. తర్వాత షణ్ముఖ్, అరే ఏంట్రా అందరికి బాగా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నారు, ఎవరికి వాళ్ళు. మొన్ననే పాపం షణ్ముఖ్ అసలు ఎవరు కాన్ఫిడెన్స్ లేరన్న దాని నుంచి ఇప్పుడు అందరూ ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నారు అన్నట్టు థింక్ చేస్తున్నాడు. ఎందుకంటే గేమ్ దగ్గర పడుతుంది, రవికి రవి, శ్రీరామ్ సన్నీ అందరూ కాన్ఫిడెంట్గా ఉన్నారా అన్నట్టు చెప్తుంటాడు. ఆ తర్వాత ఏంటంటే ఐఎమ్ ఎన్ ఇండివిజువల్ అని బోర్డు పెడితే మరలా నువ్వు ఆపర్చునిటీ ఇస్తున్నావు అందరికీ. ఐఎమ్ ఎన్ ఇండివిజువల్ అంటే నేను ఒక్కదాన్ని మాడుతున్నట్ట, నీకు ఎవరు తోడులేరా, వద్దు ఇటువంటివి అన్నట్టు చెప్తాడు. నీ గురించి నేను ఫైట్ చేశా కదరా సన్నీకి జరిగిన దాంట్లో అబ్జెక్టిఫైయింగ్ అంటే నువ్వే మాత్రం ఆ విషయంలో మాత్రం నువ్వు మాత్రం గేమ్ని అలా కంటిన్యూ చేసుకుంటా వెళ్ళావు, నీకోసం నేను ఇవ్వాల్సి వచ్చింది అన్నట్టు చెప్తాడనమాట. అక్కడ మళ్ళీ అది తీసేసి మళ్ళీ సారీరా అని చెప్పి హక్ చేసుకుంటారు. శ్రీరామ్ రవి ఇక్కడ ఏమంటా అంటే, నేను సన్నీని ఒక పాయింట్ చెప్పి నామినేట్ చేస్తే కాజల్ పాయింట్ చెప్పి నన్ను నామినేట్ చేస్తాడు ఏంటని రవితో చెప్తుంటాడు శ్రీరామ్. తర్వాత కిచెన్ ఛాంపియన్ ఆఫ్ ది వీక్ ఈ వీక్ వచ్చి శ్రీరామ్ గెలుచుకుంటాడు. మానస్ కెప్టెన్గా ఉండగా శ్రీరామ్కి ఇవ్వటం హైలైట్ అనిపించింది, ఏమాత్రం బయాసులు లేకుండా. నేను అనుకోవటం ఏంటంటే ఈ టాస్క్ ఆల్రెడీ వాళ్ళకి ఇన్పుట్స్ వస్తాయేమో తెలియదు, అంటే ఎవ్రీ వీక్ ఒకరికి, అంటే ఆ కంట్రిబ్యూషన్ అనేది అందరూ చేస్తుంటారు కాబట్టి దాంట్లో కూడా కిచెన్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయిన అందరికీ ఇస్తున్నట్టు వెళ్ళిపోతున్నట్టు ఉంది. బట్ మానస్ దాంట్లో శ్రీరామ్కు రావటం వెరైటీ అనమాట, మంచిగా అనిపించింది. కిచెన్ క్లీన్గా ఉంచుతున్నాడు అనే రీజన్ తోటి. ఆ తర్వాత బీబీలో చివరి కెప్టెన్సీ కోసం జరిగేది ఆట అనమాట. చైర్ ఉంటుంది, ఆ చైర్లో ఫస్ట్ బజర్ మోగినప్పుడు అక్కడ కూర్చోవాలి. ఆ తర్వాత డిఫరెంట్ టాస్క్లు ఉంటాయి. ఆ టాస్క్లో బాటమ్ 2 వచ్చి అక్కడ నిలబడతారు. ఆ ఒకరిలో ఒకరు సేవ్ చేయాలి, ఒకరిని ఎలిమినేట్ చేయాలి. ఎలిమినేట్ చేసేవాళ్ళు కెప్టెన్సీ కంటెండర్ పోస్ట్ నుంచి తప్పుకుంటారు. మళ్ళీ నెక్స్ట్ రౌండ్ అలా చివరికి ఒకరు మిగులుతారు, వాళ్ళే కెప్టెన్ అవుతాడు. ఇది టాస్క్. దీంట్లో ఫస్ట్ ఏంది, ఇది చదవంగానే పింకీ ఫస్ట్ రౌండ్ ఏంది సిరికి కూర్చుంటుంది అనమాట. సిరికి వస్తుంది చైరు. సిరికి చైర్ రాగానే డిస్కషన్స్ అవుతుంటాయి కదా. చైర్ కూర్చొని ఆ టాస్క్ జరిగేటప్పుడే ఇద్దరు వచ్చేటప్పుడే అనుకుంటారుగా ఈసారి ఎలా ఆడారని. ఆ కన్వర్జేషన్స్లో భాగంగా పింకీ అంటది, ఐ వాంట్ టు బికమ్ ఏ కెప్టెన్ అన్నట్టు. అంటే షణ్ముఖ్ అంటాడు, ట్రై చేయి, నువ్వు బాగానే తోసేస్తావు కదా అన్నట్టు అంటాడు అనమాట. ఆ తర్వాత కాజల్ సిరి దగ్గరికి వచ్చి, ప్లీజే ఎలిమినేట్ చేయకే, బాటమ్ 2లో వస్తే నన్ను సేవ్ చేయి అంటే, సిరి అసలు ఎందుకు అనుకుంటున్నాను నువ్వు గేమ్ స్టార్ట్ అవ్వకముందే ఛాలెంజింగ్ అంటే నేను ఛాలెంజింగ్ ఆడతా కానీ లాస్ట్ 2లో ఉంటే ప్లీజే అంట. అంటే చూడండి, నిన్నటికి నిన్న సిరి బొమ్మ తగలేండి అన్నాగా ఈరోజు సిరిని వెళ్ళి బతిమలాడటం, అంటే గేమ్ కోసం అంటే నీకు ధైర్యం లేదా, నీకు అవ్వాలని లేదా, ఇటువంటి మాటలు మాట్లాడింది కాజల్. మళ్ళీ ఆమె వాడే పదాలు చాలా హెవీగా ఉంటాయి. ధైర్యం లేదా, నువ్వు ఆడియన్స్ ఇట్లా అవుతారని లేదా, ఇట్లా. సో ప్లీజే అన్నట్టంటే ఆడతాను కానీ అన్నట్టు అంటది. తర్వాత దీంట్లో వచ్చే టాస్క్ ఏంటంటే అది చెప్పే కదా, ఒక్కోదానికి ఒక్కో టాస్క్ పెడతాడు, హ్యాడ్స్ టాస్క్ పెడతారనమాట. అది తగిలించుకోవటం కొంచెము బాగా ఇది ఉండాలి. ఫస్ట్ మానస్ తగిలిస్తాడు, ఎక్సలెంట్ అనిపించాడు. అంటే మానస్కి కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ, నేను చాలాసార్లు చెప్పుంటా ఆయన గేమ్స్లో.
ఫిజికల్ గేమ్స్‌లో మానస్, శ్రీరామ్, విశ్వ వీళ్ళు చాలా బాగా ఆడతారు. అయితే ఆ తర్వాత సెకండ్ ప్లేస్ వచ్చి శ్రీరాము. ఆ తర్వాత పింకీ ఇలా చేసుకుంటా పోతారు. ఒక్కొక్కరు అయిపోయాక లాస్ట్ 2 వచ్చి సన్నీ, రవి మిగులుతారనమాట. ఇక్కడ సిరి డెసిషన్ తీసుకోవాలి. రవి ఏమంటాడంటే సిరి, రవి రిలేషన్ నీకు తెలుసు. సిరి, రవి అదే నేను ఎంత బాగా ఉన్నాను, నా గురించి మొత్తం నీకు తెలుసు. నువ్వు చేయాలనుకుంటే నన్ను చెయ్యి అన్నట్టంటే, సన్నీ ఏమంటాడంటే నాకొక పాజిబిలిటీ ఇస్తే ఓకే. ఏది తీసుకున్నా బట్ నువ్వు ఏ డెసిషన్ తీసుకున్నా నేను ఓకే అన్నట్టు అంటాడు. ఇంతవరకు బాగుంది. బట్ ఆ డెసిషన్ తీసుకున్నాక ఓకే అన్నదానికి కామ్‌గా ఉన్నాడా సన్నీ? అస్సలు లేడు. అంటే ఇప్పుడు సన్నీకి కెప్టెన్ అయ్యాడు. రవి కెప్టెన్ అయ్యాడు. సన్నీకి ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉంది. ఇక్కడ అర్థం కాని పాయింట్ ఏందంటే, సిరి అదే చెప్పడానికి ట్రై చేస్తే అది సరిగ్గా కన్వే కాలేదనుకుంటా. ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ కెప్టెన్సీ. కెప్టెన్‌గా చెయ్యలేదు అనేది తప్పితే, ఎవిక్షన్ ఫ్రీ పాస్ దీనికి యూజ్ చేసుకోవాల్సొచ్చినప్పుడు ఖచ్చితంగా యూజ్ చేసుకోవచ్చు. అంటే నీకు ఒక కెప్టెన్ అయ్యే అతను ఎలా అయితే అవ్వడో, ఎలిమినేట్ అవ్వడో, ఎవిక్షన్ ఫ్రీ పాస్ కూడా అంత ఇది ఉందనమాట. అది ఇచ్చాడు అంటే ఖచ్చితంగా సన్నీకి కూడా ఉపయోగపడిన విధంగా అయితే ఇవ్వడుగా. ఖచ్చితంగా ఆయన టఫ్ సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు యూజ్ చేసుకోమంటాడుగా, లేకపోతే దానికి అర్థమే ఉండదు. సో, ఆ పరంగా సన్నీకి ఒక రకంగా అది ఇమ్యూనిటీనే. అంటే సన్నీకేందంటే నేను కెప్టెన్ అయినా, నాకు ఎవిక్షన్ ఫ్రీ పాస్ అయినా, నాకు ఇది కూడా కావాలన్నట్టు అనిపించింది. ఏది ఫస్ట్ ఏమో ఏది తీసుకున్నా ఓకే అంటాడు. తర్వాత ఉంది నేనిట్లా ఇద్దరు నాకు బాగా ఆడారు. నేను రవిని సేవ్ చేయాలనుకుంటే ఆ హ్యాట్‌ని అక్కడ తగిలిపోతాడు ఫస్టు. అది పట్టదనమాట. ఇట్లా కిందకి కొట్టేస్తాడు. ఆ కోపం అనేది తెలుస్తుంది అది. అంటే బాధపడుతున్నాడు బాగా. బాధపడితే నాకైతే అలా పడేసి వెళ్ళటం బాగలేదనిపించింది. అంటే స్టార్టింగ్ పడేయడు. బట్ ట్రై చేసి పడేసినా గానీ అది మళ్ళా తీసి కింద పెడితే బాగుండేదేమో. ఆ తర్వాత షణ్ముఖ్ అప్పటికి చెప్తాడు. సిరి డెసిషన్‌కి నాకు సంబంధం లేదు. అది అది తన ఇష్టంరా అంటే అప్పుడంటాడు. అరే! నేను అందరికి లీస్ట్ ఆప్షన్ ఉంటారా అదేంటో, నేను అందరికి టార్గెట్ రా మళ్ళా. ఇప్పుడు ఏదైతే ఫస్ట్‌లో శ్రీరామ్ నన్నాడో ఇలా చేస్తుంటాడని, అవే ఇక్కడ సన్నీ మాటలు మాట్లాడుతుంటాడు. లీస్ట్ ఆప్షన్ నేనే ఉంటానురా, అందరికి టార్గెట్ రా అంటే, లీస్ట్ ఆప్షన్ నువ్వు ఉండే పనైతే నిన్నసల మానస్ అండ్ సిరి కలిసి ఎలా మానస్ అండ్ కాజల్ ఆ టాస్క్‌లో నువ్వు ఉండాలనేగా ఇద్దరిని కూడా తగలబెట్టింది కాజల్. అంటే కొంతమందికి ఉండవేమో. బట్ అందరికీ అయితే కాదుగా. మానస్ సపోర్టింగ్ ఉంది. నీకు కాజల్ సపోర్టింగ్ ఉంది. ఇట్లా అవసరమైనప్పుడు నీకు అప్పుడప్పుడు షణ్ముఖ్ గూడా ఈ మధ్య కాలంలో సపోర్ట్ చేస్తున్నాడు ఉంది గదా! అయితే ఇక్కడేమంటాడంటే ఒక మాట అంటాడు ఫ్రీక్వెంట్‌గా. అరే! ఇది లాస్ట్ కెప్టెన్సీరా. లాస్ట్ కెప్టెన్సీ అంటే నీకు రవికి గూడా లాస్ట్ కెప్టెన్సీగా. ఆ మాటకొస్తే హౌస్‌లో ఎవరికైనా లాస్ట్ కెప్టెన్సీయే గదా! సో, అది కొంచెం నాకెందుకో అది తీసుకొనుంటే బాగుండేది. బట్ సన్నీ తీసుకోలేకపోయాడనిపించింది. అంటాడు. ఏదిచ్చినా తీసుకుంటానురా అని అంటాడు గానీ, అది తీసుకోలేకపోయినట్టు క్లియర్‌గా తెలుస్తుంటది. ఆ డిస్కషన్ ఏందంటే బయటకొచ్చి కంటిన్యూ చేస్తుంటాడు. మానస్‌తో గాని వీళ్ళతోటి అలా. తర్వాత సెకండ్ రౌండ్‌కొచ్చేసరికి శ్రీరామ్ చైరొస్తది. శ్రీరామ్ కూర్చోగానే రవి అబ్బా! ఆ స్టైల్ చూడు అన్నట్టు అంటాడనమాట. తర్వాత ఇప్పుడు సన్నీ అంటుంటాడు అప్పుడు మళ్ళా. షణ్ముఖొచ్చి బ్రిడ్జి, బ్రిడ్జి అంటార్రా ఏంటి బ్రిడ్జి ఏముండదు ఎన్ని మాటలు అంటే, ఆ గేమ్‌లో కూడా షణ్ముఖ్ నిన్ను ఇది జేయాలని చూసాడని మానస్ కూడా చెప్తాడనమాట. అక్కడ. ఇక్కడ ప్లానేస్తాడు సన్నీ. అరే! కానీండి అయ్యేదేదో అవ్వనివ్వండి. హౌస్ కాలొస్తే మనం 4 మెంబర్స్ ఉన్నాం గదా! చూద్దాం ఇప్పుడు అన్నట్టు అంటాడు. ఇప్పటిదాకా నాకు ఈ థాట్ రాలేదు. అంటే ఇక్కడ గ్రూప్ గేమ్ ఆడదాం అని. అంటే దేర్ ఇస్ నథింగ్ రాంగ్. ఆబ్వియస్‌గా అక్కడ అన్నా అనకపోయినా నేను చాలా సార్లు చెప్పుంటా. ఎవరికి పాజిబిలిటీస్ ఉంటే వాళ్ళు చూసుకుంటారు. అలా ఆడతా కూడా మళ్ళా నేను ఇండివిడ్యువల్ అనటం తప్పు. అదే నేను చెప్పే పాయింట్ ఎప్పుడు అదే. ఇక్కడేంది మానస్, నేను, పింకీ, కాజల్ కలిస్తే ఎవరైనా ఇదే అన్నట్టు సన్నీ భావన అనమాట అక్కడ. నలుగురం ఉన్నాం కాబట్టి హౌస్ కాల్ వచ్చినప్పుడు చూసుకుందామని. తర్వాత స్లిప్పర్స్ అతికించేది. షన్ను పాపం స్లిప్పర్స్ అతికించబోయి టమాని పడతాడనమాట. అప్పుడు శ్రీరామ్ అంటాడు, "ఏయ్! కమ్ ఆన్ జస్ట్ బీ కేర్‌ఫుల్ మ్యాన్. జస్ట్ బీ కేర్‌ఫుల్ వెన్ యూ ల్యాండింగ్" అన్నట్టు అంటాడు. అది బాగా అనిపించిందనమాట. సిరి కూడా పడిపోద్దనమాట. సై లాస్ట్‌కొచ్చేసరికి వాళ్ళ ట్రై వాళ్ళు చేస్తారు. బాటమ్‌కొచ్చేసరికి రవి, కాజల్. రవి, కాజల్ ఉంటే ఇక్కడ కాజల్ ఇంకా ఇద్దరిని పాయింట్ చెప్పమంటాడు. శ్రీరామ్ గదా అక్కడ కూర్చుంది. ఆబ్వియస్‌గా లాజిక్స్ ఎక్కువొస్తాయి. కాజల్ బికమింగ్ కెప్టెన్ ఈజ్ మై డ్రీమ్ అంటది. తర్వాత రవి ఈ కెప్టెన్సీ విల్ పుష్ మీ ఫర్దర్ ఇంటూ ది గేమ్ అన్నట్టు ఇంకొంచెం నన్ను పుష్ చేయగలదు. ప్లస్ ఆయన నేను కెప్టెన్‌కి ఎలిజిబుల్లే నీకు తెలుసు కదా ఎలా ఆడానన్నట్టు ఆయన చెప్తాడు. అయితే అసలు కెప్టెన్ అంటే నువ్వేమనుకుంటున్నావు అని అంటే కాజల్ ఏం చెప్తుందంటే కెప్టెన్ అంటే నేను అలా చేయాలి, ఇలా చేయాలి, గేమ్‌ని ఎలా నడపాలి అనేది పర్ఫెక్ట్ ఆన్సర్. ఎవరి దీంట్లో సెల్ఫ్‌లెస్‌గా ఉండాలి ఇట్లా. అందరిని ఈక్వల్‌గా చేయాలి. ఆమె ఏమంటదంటే కెప్టెన్ అనేది నాకు ఒక మెమరీ కోసం. అంటే లాస్ట్ కెప్టెన్ నేను అన్నట్టుంటది. అది ఎవ్వరికైనా కరెక్ట్ అనిపిస్తదా? ఒక మెమరీ కోసం నీకు టక్కన నీకు మెమరీ కావాలని కెప్టెన్ ఇచ్చేస్తారా?
అక్కడ పింకీ కూడా కాలేదు ఇక కెప్టెన్ అట్లయితే. సో ఇట్లా ఉంటుందన్నమాట. తర్వాత రవి అయ్యాడు ఒకసారి. బట్ కాజల్ ఇంతవరకు అవ్వలేదు. ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్ నేను ఇద్దామనుకున్నా కాజల్‌కి. బట్ నాకు ఎవ్రీ వీక్ ఒక కాజల్ కనిపిస్తుంది. అంటే ఇప్పుడు కెప్టెన్ అయ్యాక ఎవ్రీ వీక్ ఒక కాజల్ కనిపించేటప్పుడు, ఈ వీక్ నువ్వు ఇంత బాగా జాగ్రత్తగా నా ముందు చెప్పినా, కెప్టెన్ అయ్యాక ఏం చేస్తావు అన్న భయం అయింది. సో కెప్టెన్ అయ్యాక నువ్వేం చేస్తావు అన్న భయం నాది. కెప్టెన్ అవ్వాలని అందరికీ ఉంటది. నీకే కాదు కాజల్ అందరికీ ఉంటది. అంటే అప్పుడు అడుగుతా కాజల్ యాజ్ ఎ కెప్టెన్ నువ్వేం చేస్తావు? ఏం చేసేదానివి అని అప్పుడు అడుగుతాడు. ఏ టాస్క్ గురించి? అది ట్రక్ టాస్క్ గురించి. నేనైతే అసలు ఎక్కను అంటది. అయితే ఆల్రెడీ ఎక్కారు కదా కెప్టెన్ అయినోళ్ళు కదా! అంటే మళ్ళా ఏదో మాట మారుస్తానికి ట్రై చేస్తదనమాట. చివరికొచ్చేసరికి డిజర్వింగ్ పర్సన్ షుడ్ కెప్టెన్. నువ్వసలు నీది నచ్చలేదు అన్నట్టు రవికి ఇచ్చేస్తా అనమాట. కాజల్ ఎలిమినేట్ అయిపోద్ది. ఓహ్ మై గాడ్! ఇంక ఏడుపు స్టార్ట్ కాజల్. అంటే ఇంత ధైర్యము, ఇంత స్టబర్న్ అయ్యుండి ఒక్క కెప్టెన్సీ కంటెండర్‌గా లేకపోతే ఇంత ఏడవాలా? అంటే ఇంక పోయి బాత్రూమ్‌కెళ్ళి ఏడుపులనమాట. విచిత్రం ఏందంటే శ్రీరామ్ కూడా కెప్టెన్సీ కంటెండర్ నుంచి వెళ్ళిపోయినప్పుడు దింత అని చెప్పి శ్రీరామ్ ముందు డాన్స్ చేసుకుంటా పోద్ది. కెప్టెన్సీ కంటెండర్ అవ్వకపోతే ఏడవటానికి శ్రీరామ్ ఏమన్నా కాజలా? కెప్టెన్సీ కంటెండర్ అసలు కాకూడదని వాంటెడ్లీ కెప్టెన్సీ కంటెండర్‌ని వదిలిపెట్టిన టాస్కులు చాలా ఉన్నాయి శ్రీరామ్. ఎందుకు గొడవలు అని. గట్టిగా అడిగితే ఇంకా విచిత్రం ఏంటంటే చాలా వాటిల్లో మాక్సిమం నంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ వచ్చింది కెప్టెన్సీ కంటెండర్‌గా శ్రీరామ్ వచ్చుంటాడు. చెప్తున్నా. అంటే వీళ్ళు టైం వచ్చినప్పుడు అంటారు కదా! నీకంత లేదా, నీకింత లేదా, నువ్వు అదొకటి, ఇదొకటి నీకు ధైర్యం లేదా అంటే పాపం ఏడ్చేసింది మళ్ళా. మళ్ళా పాపం కాజల్, కాజల్ స్టబ్బన్, కాజల్ డేరింగ్, కాజల్ డాషింగ్ అనే వాళ్ళకి మళ్ళా పాపం శ్రీరామ్ ఏదైతే పాయింట్ మాట్లాడాడో అది. అంటే ఇక్కడ తన విషయంకొచ్చేసరికి మాత్రం నా ఇష్టం. ఇప్పుడు సపోజ్ శ్రీరామ్‌ని ఏమంటది? నువ్వు నన్ను చేస్తానని ఇప్పుడు చేయటం లేదు. నువ్వు మాట తప్పావంటే, ఇదే పని కాజల్ చేసిందనుకో, అవును అప్పుడు అన్నాను. ఇప్పుడు నాకు అనిపియలేదు. ఇది నా స్ట్రాటజీ అంటది. ఆమనొచ్చు. ఎదుటోళ్ళు అదే పని చేసినప్పుడు మాత్రం నువ్వు అట్లా అనుకోలేదు అంటది. బట్ అక్కడ ఉన్నది శ్రీరామ్‌గా పాయింట్ చెప్పి మరీ ఇస్తాడనమాట అక్కడ. అదే పాయింట్ రవితో కూడా చెప్తాడు. నేను సెల్ఫ్‌లెస్‌గా కెప్టెన్సీగా ఉంటానని చెప్పి ఒక్క మాట అంటే చేసేవాడిని అన్నట్టు రవితో చెప్తాడు. ఆ తర్వాత రైట్ అక్కడ కాజల్ ఎలిమినేట్ అయ్యిద్ది. అక్కడ రవిని సేవ్ చేస్తాడు. నెక్స్ట్ దాంట్లో రవికి చైర్ వస్తది. రవికి చైర్ వచ్చినప్పుడు అక్కడ మళ్ళా డిస్కషన్స్ అవుతాయి. శ్రీరామ్ రవితో అంటాడు. అది సెల్ఫ్‌లెస్ అని ఉంటే నేను కాజల్‌ని సేవ్ చేసేవాడిని. అందరికి ఇంపార్టెంటే కదా ఇదంటే అదొక టాపిక్ నడిచింది. సన్నీ మానస్‌తో అంటుంటాడు. అరే నువ్వు ట్రై చేయటం లేదు అంటే నేనెందుకు ట్రై చేయటం లేదు దానికి వెళ్తున్నాను అది ఇది అంటే లేదు నువ్వు ట్రై చేయటం లేదు ట్రై చేయి. ట్రై చేస్తే చైర్‌లో కూర్చుంటే ఒక ఛాన్స్ వస్తది అన్నట్టు. అంటే కొంచెం కనపడటం లేదు కానీ లైట్ డిఫరెన్సెస్ వస్తున్నాయి సన్నీకి మనసుకి. బట్ అవి బయట పడటంలా. అవి అంత ఫ్రెండ్‌షిప్‌లో అన్ని రోజులు ఉన్నాక అటువంటివి రావడం సహజం. ఎందుకంటే రేపు ప్రోమోలో కూడా అదే చూపిస్తాడు. రేపు ఏం జరిగిందో చూడాలి. బట్ వెంటనే వాళ్ళు జెల్ అవుతారులే. అది పెద్ద మ్యాటర్ కాదు గానీ రైట్. తర్వాత రవి బిగ్ బాస్‌తో చెప్పుకుంటుంటాడు. ట్రూ ఎమోషన్స్ బిగ్ బాస్ అబ్బా! అసలు అన్ని ఎమోషన్స్ చూపిస్తున్నావు. ఒక మనిషిలో అన్ని యాంగిల్స్ తీస్తున్నావు. నిజంగా ఇదొక బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ అన్నట్టు బీబీ కెమెరాస్‌తో షేర్ చేసుకుంటా ఉంటాడు. శ్రీరామ్ కాజల్‌తో వచ్చి కాజల్ అంటుంటది. "నువ్వు నన్ను సేవ్ చేస్తా అన్నావు కదా! చేయలేదు." అది ఇది అంటే అప్పుడు చెప్తా ఉంటాడు. "నువ్వు ఇట్లా నువ్వన్న ఆన్సర్స్ నాకు నచ్చలేదు." అది ఇది అంటే నీతో పాటు ఇంకా ఉన్నారు కదా! అది ఇది అన్నప్పుడు ఇక్కడ ఏమంటా అంటే, నేను కూడా కెప్టెన్ కాకపోవచ్చు. ఇప్పుడు నువ్వు ఎట్లా అవ్వలేదో నేను కూడా కెప్టెన్ కాకపోవచ్చు అంటే, ఒక మాట అంటది కాజల్. అది నాకు అనవసరం. అది నేను కాదు కదా! ఈ లైన్ నోట్ చేసుకోండి. ఇది చాలా ఒక జోవియల్‌గా అన్నా అది చాలా పెద్ద లైన్. అది నాకు అనవసరం. అది నేను కాదు కదా! అంటే నువ్వైతే ఎంత అవ్వకపోతే ఎంత. నువ్వెక్కడన్నా పో. నన్ను చేసి ఎళ్ళిపో నువ్వు కెప్టెన్సీ కంటెండర్‌గా. యానీ మాస్టర్ అంటది కదా! ఆమె స్ట్రాటజీ అంటే కామెడీగా చెప్పినా గాని, ఇంకా ఒక మనిషి ఏదైనా అవుతున్నా గాని ఆగు స్ట్రాటజీ ఫాలో అయ్యి తర్వాత నీకు హెల్ప్ చేస్తా అన్నట్టు. ఆ టైప్ అనిపించింది నాకైతే. నువ్వు నాకు కెప్టెన్ అవ్వటం నాకు అనవసరం. ఎందుకంటే అది నేను కాదు కదా! అది. బట్ ఏమని మాత్రం కెప్టెన్ చేయాలి. కెప్టెన్సీ కంటెంట్ చేయాలి శ్రీరామ్. చేయకపోతే ఏడుస్తానమాట. ఆహా! వాట్ ఎ గేమ్. నెక్స్ట్ లాస్ట్ 2 వచ్చి షణ్ముఖ్, మానస్ అవుతాడు. ఈ రౌండ్‌లో జరిగే టాస్క్‌లో రైట్. ఏంటి మానస్ వచ్చి చెప్తాడు.
ఆల్వేస్ గివ్ మై 100% అంటాడు రవి ముందు. రవి చైర్ వస్తుంది కదా! షణ్ముఖ్ ఏమంటే నేను కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఏం చేశానో నీకు తెలుసు కదా! ఆలోచించు అన్నట్టు. అంటే అప్పటికే కారణాలు చెప్తుంటది. షణ్ముఖ్ ఇవ్వచ్చు, షణ్ముఖ్ ఇవ్వచ్చు అన్నట్టు అట్లా చెప్తా ఉంటది. నెక్స్ట్ పెర్ఫార్మెన్సు క్యారెక్టర్ ఆల్రెడీ ఏదో బయటోళ్ళకి తెలుసు. నేను దాని పరంగా కాదు అంటే రవి ఇక్కడ ఒక కీ పాయింట్ అడుగుతాడు. అంటే ఏంటి నీకు ఇమ్యూనిటీ అనేది అసలు అవసరం లేదనుకుంటున్నావా? అంటే నువ్వు బయటోళ్ళని చూసి, బయట సైన్యాన్ని చూసి ఇమ్యూనిటీ అవసరం లేదనుకుంటున్నావా అన్న ఆయన థాట్ అది. అది ఈజీగా అర్థమైపోద్ది. బట్ అంతే దీనికి రివర్స్‌లో బానే చెప్తారు. షణ్ముఖ్ ఏమంటాడంటే, అదని గాదు నాకు కెప్టెన్‌గా చేయటం ఇష్టం. ఇప్పుడు అలా అయితే నాకు కెప్టెనే వద్దంటాడుగా. నాకు కెప్టెన్‌గా చేయటం ఇష్టం. అలా బయటికెళ్ళటం ఇష్టం లేదు. నాకు కెప్టెన్‌గా చేయటం ఇష్టం. పెర్ఫార్మెన్స్ పరంగా, దీని పరంగా ఎలాగో జనాలు ఓట్లు చూసేస్తారు కాబట్టి నేను పెద్దది ఇమ్యూనిటీ కావాలని కోరుకోను దాని పరంగా అని చెప్తాడు. బట్ అది అందరికీ తెలిసిన విషయమే. షణ్ముఖ్ కొంచెము ఇది చేసినా గాని ఆడ బయట ఒక సైన్యం ఉంది. ఆయనకి ఖచ్చితంగా ఓట్లు పడతారు. ఆయన ఉంటాడనేది ఆయనకి తెలిసిన విషయమే. రైట్? తర్వాత షణ్ముఖ్‌ని సేవ్ చేస్తాడనమాట. తర్వాత చెప్తా ఐ ఎంజాయ్డ్ హిస్ కెప్టెన్సీ అది ఇది. అంటే మానస్ ఇప్పుడే అయ్యున్నాడు గదా! అందుకని మానస్‌ని దాని నుంచి ఎలిమినేట్ చేస్తాడు. నెక్స్ట్ వచ్చి ప్రియాంకకి చైర్ వస్తదనమాట. ప్రియాంకకి చైర్ వస్తే సన్నీ అంటాడు, "లాస్ట్ వరకు చైర్‌లో కూర్చోవడానికి మాక్సిమం ట్రై చెయి. ఇప్పుడు మన గ్రూప్‌లో ఆల్రెడీ ముగ్గురు పోయారు కాబట్టి నేను ఒక్కడినే కాబట్టి బాగానే ఆడతాను. నేను ఒక్కదాన్ని కాబట్టి బాగానే ఆడతాను" అన్నట్టంటే ఆడటం కాదు చివరి వరకు ఆ చైర్‌లో కూర్చుంటేనే ఛాన్స్ వస్తాయి. ఎందుకంటే లాస్ట్ అన్నప్పుడు చైర్‌లో కూర్చునే వాళ్ళు ఒకరు, లాస్ట్ మిగిలిన ఇద్దరిలో ఒకరు. వీళ్ళిద్దరికీ హౌస్ కాల్ పెడతారు కాబట్టి. ఓకే. అంటే ఆ తర్వాత డ్రమ్ నుంచి వాటర్ పోసే టాస్క్ వస్తది. దాంట్లో షణ్ముఖ్, శ్రీరాము లాస్ట్ 2 మిగులుతారు. అప్పుడు నాకు కెప్టెన్ అవ్వాలనుందని చెప్పి అన్‌బయాస్డ్‌గా ఉంటాను నేనని చెప్పి షణ్ముఖ్ అంటే, నా పెర్ఫార్మన్స్ చూస్తానే ఉన్నావు. నా కెప్టెన్సీ నువ్వు ఆల్రెడీ చూసావు. సో, దాన్ని బేస్ చేసుకొని ఇవ్వంటే, అప్పుడు మీరు నాకు బాగా సపోర్ట్ చేస్తానే ఉన్నారు. నేనింతవరకు నిన్ను, నువ్వింతవరకు నన్ను నామినేట్ చేయలేదు అని చెప్తది. ఎవరికి? శ్రీరామ్‌తో. అంటే నేను నామినేట్ చేయలేదు, వరస్ట్ పెర్ఫార్మర్ ఇవ్వలేదు కాబట్టి నువ్వు నన్ను చేస్తున్నానంటావు. అంతే గదా! అంటే, లేదు, లేదు, లేదు. ఈసారికి నేను పేబ్యాక్ చేద్దామనుకుంటున్నాను షణ్ముఖ్‌కి. ఆహ్, నీకు నేను ప్రామిస్ చేస్తున్నాను. ఇప్పుడు నా వల్ల అవ్వటం లేదు కాబట్టి, కమింగ్ వీక్స్‌లో మాత్రం ఖచ్చితంగా నీకు సపోర్ట్ చేస్తానన్నట్టు అంటది పింకీ. తను చాలా అంటే ఆర్గ్యుమెంట్ చేయాలి కాబట్టి ఏదో ఒక పాయింట్ అంటాడు గానీ, అది అర్థం చేసుకొని టక్కున అంటాడు. యాక్చువల్‌గా పింకీకి ఏదో ఒక రీజన్‌తోనే ఆమెను ఎప్పుడు నామినేట్ చేసుండని నాకు అనిపిస్తుంది. ఎందుకు పింకీని అంటే అంత కనిపించుండదు. ఆ పింకీలో పాయింట్స్ గాని ఏమి అంటే ఇంతవరకు ఒక్కసారి నామినేషన్, ఒక్కసారి వరస్ట్ పెర్ఫార్మర్ అని అనేసరికి ఇప్పుడు నాకు కొడుతుంది. ఓకే. ఒక్కసారి కూడా చేయలేదు గదా! అన్నట్టు. అంటే ఇటువంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు మనకు తెలుస్తాయి గదా! పాత గేమ్ అంతా అలా అంటదనమాట. ఓకే. ఓకే. సో, నామినేషను చేయలేదు. ప్లస్ వరస్ట్ పెర్ఫార్మర్ ఇవ్వలేదు కాబట్టి నన్ను చేస్తున్నావు. అంతే కదా పింకీ అన్నట్టు ఎళ్ళిపోతారనమాట. నవ్వుతా ఉంటారు. రైట్. ఇక్కడ ఇంక చూడాలి. ఎప్పుడైతే ఎలిమినేట్ చేస్తదో సన్నుని సేవ్ అదింత, అదింత, అదింత అనుకుంటా అసలు డాన్సులేస్తదనమాట. అసలు ఏమి ఆనందం అంటే అది. ఆ ఆనందాన్ని కూడా తప్పు పట్టరు. ఆనందం కూడా సూపర్ అంటారు అసలు సోషల్ మీడియాలో. కాజల్ ఏం చేసినా అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! అవును తప్పేముంది? ఇప్పుడు ఇదే గేము పక్కనోళ్ళు ఓడిపోతే ఆమె ఓడిపోతేనేమో బాత్రూమ్‌లోకెళ్ళి ఏడవటం. ఇప్పుడు నువ్వంతలా డాన్స్ చేసినా గాని ఆయన లెవెల్ తగ్గించుకొని బాధపడటానికి ఆయనేమన్నా కాజలా? శ్రీరామ్‌గా తెలుసుగా మనకి. సో, అది. ఆ తర్వాత పింకీ, సిరి ఎళ్లి కూర్చుంటారు. యాక్చువల్‌గా ఇక్కడ సిరి ఫస్ట్ కూర్చుంటది. క్లియర్‌గా తెలుస్తుంటది. బట్ మానస్ వచ్చి నీకు పింకీని సెలెక్ట్ చేస్తాడు. ఇది నాకు మానస్ చూసాడా? జనరల్‌గా మానస్ బయాస్ లేడు. లాస్ట్ వీక్ గాని, ఈ వీక్ గాని. లేకపోతే అది జస్ట్ ఆయన చూడటంలో వచ్చిన తప్పో ఏమో గాని అక్కడ ఉండేవాళ్ళు మొత్తానికి అర్థమవుతుంది. ఈవెన్ షణ్ముఖు అంటాడు. నీ డెసిషన్ నువ్వే. బట్ నాకది ఓకే. నువ్వు ఏ డెసిషన్ తీసుకున్నా సంచాలక్‌గా. కానీ అక్కడ కూర్చుంది మాత్రం సిరినే. అప్పటికంట సిరి. నువ్వు ఇది నీ డెసిషన్ అయితే ఓకే. నేను ఒప్పుకుంటా. బట్ నేను కూర్చున్నానంటే లేదు లేదు ఇట్స్ మై డెసిషన్ అంటాడు. వచ్చి ఏడుస్తా ఉంటది. ఇంత చిన్న వాటికి ఏడుస్తావా? నా ఫ్రెండ్ అంటే అసలు ఏడవకూడదు. ఇట్లాంటి చిన్న వాటికి ఏడుస్తారా అది ఇది అన్నట్టు షణ్ముఖ్ కోప్పడతా ఉంటాడనమాట. సో, ఇంతవరకి చూపిచ్చాడు ఈరోజు. రేపింకా స్టార్ట్ అవుద్ది. వీళ్ళిద్దరిలో ఆల్రెడీ పింకీ సీరియల్‌లో పింకీ చైర్ వస్తుందని మనకు తెలుసు గాబట్టి నెక్స్ట్ సెట్ ఆఫ్ పీపుల్‌ని మిగిలిన రౌండ్స్ జరుగుతాయి. లాస్ట్‌కొచ్చేసరికి చైర్‌లో ఉన్నదేమో సన్నీకి, రవికి పడద్దని ఆల్రెడీ మనకి సోషల్ మీడియా అప్డేట్ ఉంది కాబట్టి వీళ్ళిద్దరికి హౌస్ కాల్ పెడతారు. హౌస్ కాల్‌లో సన్నీ అన్నట్టు మనం నలుగురం ఉన్నాం కాబట్టి నలుగురం సపోర్ట్ చేద్దాం అనుకునే ప్రాసెస్‌లో నలుగురు వచ్చి నీకు
తిరిగే సపోర్ట్ చేసినట్టు క్లియర్‌గా తెలుస్తుంది ఎవరికి? షణ్ముఖ్‌కి. అంతే కదా! అంటే వాళ్ళకి షణ్ముఖ, రవి అన్నప్పుడు రవి మీద కోపం ఎక్కువ. సో, అది క్లియర్‌గా తెలుస్తుంది. ఈ టైంలో రవికి ఖచ్చితంగా నీకు శ్రీరామ్ సపోర్ట్ చేయటం అనేది క్లియర్‌గా తెలుస్తుందనమాట. అప్పుడేదో టాస్క్‌లో అంటారు కదా! ఒక్కరు కలిసి ఇంతమందిని ఇది చేస్తున్నారని. అది చూడాలి. రేపు అలా అనిపియదేమో అందరికి. ఇప్పుడు అలానేగా ఇప్పుడు సన్నీకి అందరూ ఎలా టార్గెట్ చేశారో స్టార్టింగ్ వీక్‌లో ఇప్పుడు అందరూ ఒక్కరు కూడా రవి కనపడటం లేదంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఒక రకంగా అదే అనుకోవచ్చుగా. ఏదైనా రీజన్. సో, చూడాలనమాట. ఎందుకంటే దీంట్లో కీ పాయింట్ ఏందంటే కాజల్ రవికి పడిందంటే సారీ షణ్ముఖ్‌కి, రవి ఫైనల్‌కొచ్చారంటే ఆబ్వియస్‌గా ఏదో ఒక దాంట్లో నీకు పింకీని కూడా షణ్ముఖ్ ఎలిమినేట్ చేసుండాలి సేవ్ చేయకుండా. అప్పుడైతేనే కదా ఆ ఈక్వేషన్ అయ్యేది. సో, అది జరిగినా గాని మళ్ళా షణ్ముఖే సపోర్ట్ చేసినట్టు. ఇందాక శ్రీరామ్‌లో షణ్ముఖ్ సపోర్ట్ చేసింది పింకీ. అండ్ దెన్ అగైన్ షణ్ముఖే సపోర్ట్ చేసినట్టనమాట. చేస్తేనే నీకు ఈ ఈక్వేషన్ కుదిరిద్ది. సో, అప్పుడేంటి ఒక పర్సన్‌ని కావాలని అందరూ ఓన్ చేసుకోవటమేగా ఓటింగ్ పరంగా. అంటే కెప్టెన్సీ పరంగా. అక్కడ రవికి పాయింట్ లేకుండా చేయటమేగా. ఇవన్నీ ఏంటి సోషల్ మీడియాలో వస్తున్న అప్డేట్ నిజం అయితే. రవికి శ్రీరామ్ ఒక్కటే ఓటేసాడనేది నిజం అయితే ఇది అవుతుంది. ఓకేనా? దట్స్ ఆల్ అండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అంటాం కూడా. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. సైనింగ్ ఆఫ్. మీ సురేంద్ర.